I heard there is a fellowship in Malaysia. మలేషియాలో ఒక సహవాసం గురించి నేను విన్నాను. One sort of fellowship. ఒక సహవాసం ఉంది. Believers of the Lord. అది ప్రభునందు విశ్వాసం ఉంచిన When వారే. they meet each other, they will not say as we say praise the Lord. వారు ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మనలాగా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పుకోరు. They say, వారు అంటారు, how much you have enjoyed Christ. క్రీస్తును నువ్వు ఎంతగా అనుభవించావు. So other fellows say, how much you have experienced Christ today. ఇంకో వ్యక్తి అంటాడు, నీవు క్రీస్తులో ఈ దినాన ఎంత ఆనందించావు. When will that happen? అది ఎప్పుడు జరుగుతుంది? When you have the habit of meditating the word of God. దేవుని వాక్యాన్ని ధ్యానించే అలవాటు మనకున్నప్పుడు. When you have the habit of praying unto the Lord. ప్రభువుకు ప్రార్థించే అలవాటు ఉన్నప్పుడు. Then you get connected to heaven. అప్పుడు మనం పరలోకంతో చేర్చబడి ఉంటాం. Then wonderful way you will be a blessing for others. అప్పుడు అద్భుతమైన విధానంలో నీవు ఇతరులకు దీవెనకరంగా ఉంటావు. Have you ever shared with brother or sister as you met them, this is what God spoke to me today, how about you? నీవు ఎప్పుడైనా ఒక సహోదరుని కానీ సహోదరిని కానీ కలుసుకున్నప్పుడు ఈ దినాన నాతో దేవుడు ఇలా మాట్లాడాడు, నీ విషయం ఏంటి అని ఎప్పుడైనా అడిగావా? జ్ఞాపకం ఎప్పుడైనా అడిగినట్లు గుర్తుందా? I don't think so. నేను అలా అనుకోను. So do it from now on. కనీసం ఇప్పటి నుండి అయినా చేద్దాం. For that you have to cultivate the habit of reading and meditating the word of God right from the time that you get up from the bed. దాని కొరకై ఉదయాన్నే నిద్ర లేవగానే దేవుని వాక్యం ధ్యానించే అలవాటు మనం చేసుకోవాలి.